ఈ రోజు మనం శివాజీ మహారాజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ నమస్కారం. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి, లేదంటే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే కామెంట్ చేయండి. థాంక్యూ. ఛత్రపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే ఫిబ్రవరి 19, 1627, ఏప్రిల్ 3, 1680 పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు. తెలుగు సంవత్సరం 1674 సంవత్సరం హిందూ నెల జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవం జరిగిన సందర్భంగా హిందూ సామ్రాజ్య దివాస్ జరుపుకుంటారు. బాల్యం ఫిబ్రవరి 1630 19వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియ నాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి యాదవ క్షత్రియ వంశమునకు చెందిన ఆడపడుచు. దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశము. శివాజీకి ముందు పుట్టిన అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతి పేరు శివాజీకు పెట్టింది. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిల్షాతో కలిసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజీ ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు. స్వామి వివేకానంద శివాజీ గురించి ఇలా తెలిపారు: శివుని అవతారమే అయిన ఆయన గురించి ఆయన పుట్టడానికి చాలా కాలం ముందే ప్రవచనాలు ఇవ్వబడ్డాయి, మరియు మ్లేచ్చుల చేతుల నుండి హిందువులను విమోచించే వ్యక్తిగా మరియు మొఘలుల వినాశకరమైన సమూహాల దోపిడీల ద్వారా కాలి కింద తొక్కబడిన ధర్మాన్ని తిరిగి స్థాపించడంలో విజయం సాధించిన వ్యక్తిగా మహారాష్ట్రలోని అన్ని గొప్ప ఆత్మలు మరియు సాధువులు ఆయన రాకను ఆసక్తిగా ఎదురుచూశారు. సృష్టించిన పరిపాలనా సంస్థలు అతన్ని మధ్యయుగ కాలంలో గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తించాయి. శివాజీ ప్రాచీన భారతీయ రాజకీయాలను పునరుద్ధరించాడు. దీని యొక్క అభివ్యక్తి అష్టప్రధాన్ అని పిలువబడే 8 మంది మంత్రుల మండలిని ఏర్పాటు చేయడం ద్వారా చూడవచ్చు. ప్రతి మంత్రికి ప్రత్యేక విభాగాల అధిపతిగా బాధ్యతలు అప్పగించబడ్డాయి. అతను ఏ పదవిని వంశపారంపర్యంగా చేయలేదు. భారతదేశంలోని అన్ని పాలకులలో అతన్ని ఉన్నతంగా చేసేది రైతుల సంక్షేమం పట్ల ఆయనకున్న ఆసక్తి. అతని రెవెన్యూ పరిపాలన పౌర పరిపాలన వలె సమర్థవంతంగా ఉండేది. దీనిలో మధ్యవర్తులు రైతులను అణచివేయడానికి అనుమతించబడలేదు. న్యాయ వ్యవస్థలో కూడా శివాజీ తన కాలానికి తగిన పురాతన చట్టాలను పునరుద్ధరించాడు. సామాజిక సామరస్యం అతని శరీర రాజకీయాల్లో అంతర్భాగం. చివరి దశ జూన్ 6, 1674న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ నృపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని బిరుదును ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్లపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గడియలకు రాయగఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకైన సంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. మీరు ఇప్పటివరకు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అర్థం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి.